షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఎందుకంటే రక్తం చిక్కపడినప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. దాని నుండి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇవే కాకుండా అవయవాలు కూడా కొద్ది కొద్దిగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే కాళ్ళల్లో, చేతుల్లో తిమ్మిర్లు, మంటలు రావడం, కిడ్నీస్ పాడవడం ఇలాంటివి. సో ఒకవేళ మీకు షుగర్ రీసెంట్‌గానే స్టార్ట్ అయినా, లేదంటే షుగర్ వ్యాధితో ఆల్రెడీ బాధపడుతున్నా అస్సలు ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే మీరు ఎంత టాబ్లెట్స్ వాడుతున్నా కానీ మీ డైట్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే రైస్ తినడం వల్ల ఒక పర్సన్‌కి షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వచ్చు. అదే రైస్ తింటే ఇంకొక పర్సన్‌కి నార్మల్ ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కోలా రియాక్ట్ అవుతుంది కాబట్టి. మరి ఏ ఫుడ్ తింటే మన షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, నార్మల్ ఉంటున్నాయి అని మనం సీజీఎం డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ సీజీఎం డేటా ద్వారా షుగర్ ఫిట్ వాళ్ళు మీకు పర్సనలైజ్డ్ ప్లాన్ ని ఇస్తారు. ఇప్పటి వరకు 60,000 మందికి పైగా డయాబెటీస్ ఎక్స్పర్ట్స్ కండక్ట్ చేసిన డయాబెటీస్ రివర్సల్ లైఫ్ సెషన్ లో జాయిన్ అయ్యి తగ్గించుకున్నారు. ఒకవేళ మీరు కూడా మీ ఆరోగ్యాన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి సైన్ అప్ చేసుకోండి.